కి వచ్చేసిన మన కలెక్టర్ మేడం గారికి మరియు అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ సార్కి మరియు అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ సార్కి మరియు అడిషనల్ డైరెక్టర్ డిటిసిపి సార్కి మరియు చైర్పర్సన్ మేడంకి మరియు స్థానిక కౌన్సిలర్స్కి ప్లస్ మాధవ్ గారికి ఇక్కడికి వచ్చిన DILRMP ప్రోగ్రామ్ కింద లాంచ్ చేస్తున్నారు నక్షా ప్రోగ్రామ్ని. ఈ నక్షా ప్రోగ్రామ్ లో ప్రధానంగా మున్సిపాలిటీలో అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ డిస్ప్యూట్స్ లేకుండా అక్యురసీ మెయింటైన్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ట్రాన్స్పరెన్సీకి కానీ మున్సిపాలిటీలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి, ఫ్యూచర్లో ఏదైనా డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాటిని సాల్వ్ చేసుకోవడానికి, ప్లస్ ఇది టౌన్ గ్రోత్ ఏ విధంగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అని ప్లాన్ డిజైన్ చేసుకోవడానికి, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ లో కూడా మనము ఉపయోగపడడానికి దీన్ని డిజైన్ చేసాము. అంటే నక్షా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ పెరగడము, డిస్ప్యూట్స్ తగ్గించడము, డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం ఒక సిటీని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి నక్షాలో ప్రధానంగా మనకి జియో స్పేషియల్ టెక్నాలజీ ఉపయోగించేసి మనకి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవడం, దాని ప్రకారం డెవలప్మెంట్ ఏ విధంగా చేసుకోవాలనేది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఎంఐఎస్ ద్వారా డాష్ బోర్డ్స్ డెవలప్ చేస్తాం, మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తాం. అట్టి మొబైల్ అప్లికేషన్ ద్వారా మా దగ్గర సర్వే టీమ్స్ అందరూ కూడా వస్తారు, డిప్లాయ్ చేసుకొని చేస్తారు. ఇక్కడ దానికి కూడా మనము ఫీల్డ్ సర్వేకు రోవర్స్ DGPS టెక్నాలజికల్ కింద ArcGIS సాఫ్ట్వేర్ కింద డిజిటల్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ఫోటో స్టేషన్స్ కానీ రోవర్స్ కానీ వాటి ద్వారా కూడా ప్రతి కూడా ల్యాండ్స్ అన్ని క్రియేట్ చేసుకొని మనం ఇంటిగ్రేట్ చేస్తాం. ఏరియల్ సర్వే ఉంటుంది. నెంబర్ 2 ఫీల్డ్ సర్వే, దట్ ఈస్ గ్రౌండ్ ట్రూతింగ్. ప్రతి ఇంటికి కూడా వచ్చి కూడా వారి యొక్క హద్దులు షెడ్యూల్ బౌండరీ తీసుకొని నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్ లో కూడా ప్రతి ఒక్క ప్రాపర్టీ యొక్క లెంత్, విడ్త్, డయాగ్నల్స్, ఏరియా, ఎక్స్టెంట్, బిల్టప్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, ఎవ్రీథింగ్, ఆల్ ల్యాండ్ యూజ్ పర్టికులర్స్, వెదర్ ఇట్ ఈస్ రెసిడెన్షియల్ ఉందా, కమర్షియల్ ఉందా, ఇండస్ట్రియల్ ఉందా, అగ్రికల్చర్ ఉందా, ప్రతి ఒక్క డాక్యుమెంట్ ను మన రెవెన్యూ రికార్డ్ ప్రకారంగా ఆల్ డాక్యుమెంట్స్ ను కూడా స్కాన్ చేసి డిజిటలైజ్ చేసుకొని దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తాం. దట్ విల్ బి డన్ బై మీన్స్ ఆఫ్ దిస్ ఫీల్డ్ సర్వే. నంబర్ 3 పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, దానికి ఈ విధంగా సభలు పెట్టేసుకొని వార్డు సభలు కండక్ట్ చేసి అందరి దగ్గర నుంచి కూడా ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేస్తాం. దానికి ఒక భూ సమస్యలు కానీ, ఇంటి సమస్యలు కానీ, సరిహద్దుల విషయం కానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆల్ సిటిజన్స్ దే కెన్ సబ్మిట్ దేర్ ఆబ్జెక్షన్స్ సజెషన్స్ క్లెయిమ్స్. అవన్నీ వచ్చిన తర్వాత క్లెయిమ్స్ కూడా ఫామ్ నెంబర్ 41 కూడా కన్సల్టెంట్ చేసి ఈ యొక్క కమిటీ ఉంటుంది. దీనికి ఈ కమిటీ ద్వారా అందరు కూర్చొని రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సర్వే డిపార్ట్మెంట్, తర్వాత ఈ ఎలక్షన్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ దాదాపు 19 లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అంతా కూడా కూర్చొని ఫైనల్ చేసేసుకుని నోటిఫై చేస్తాం. దట్ విల్ బి డిక్లేర్డ్ బై మేడం, అడిషనల్ కలెక్టర్ మేడం నోటిఫై చేస్తారు. టైం ఇచ్చేసుకొని నోటిఫై చేస్తారు. నోటిఫై చేసిన తర్వాత డ్రాఫ్ట్ హౌస్ హోల్డ్ కార్డ్ విల్ బి జనరేటెడ్ అండ్ దట్ విల్ బి సబ్మిటెడ్ టు గవర్నమెంట్. ఆఫ్టర్ టేకింగ్ ది గవర్నమెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అయిన తర్వాత ఫైనల్ ఆధార్ కార్డ్ లాగా. అందరికీ నమస్కారము. ఈరోజు మన స్టేట్ లెవెల్గా నక్ష అంటే నేషనల్ జియోస్పేషియల్ ల్యాండ్ బేస్డ్ ఫర్ అర్బన్ హ్యాబిటేషన్, దాన్ని సూక్ష్మంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నక్ష అనేది డిఫైన్ చేసి పెట్టారు. సో ఈ నక్ష మూలంగా మనకు డిఫైన్డ్ మన మున్సిపాలిటీలో ప్రతి ఒక్క ఇంటి యొక్క దానికి భౌగోళిక పరిస్థితులు, వాటర్ సప్లై ఫెసిలిటీస్, తర్వాత ఆల్ బిల్డింగ్ ఫీచర్స్, ల్యాండ్ ఫీచర్స్, ఎవ్రీథింగ్ ఈ నక్షలో మనము 3 కాంపోనెంట్స్ ఉంటాయి. అవి ఎలక్ట్రికల్ బై మీన్స్ ఆఫ్ PPT. నక్ష మూలంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంతకుముందు మనకు ప్రతి దానికి మనము మాస్ ప్లాన్ కానీ, బేస్ మ్యాప్ కానీ
ప్లేన్ టేబుల్ తర్వాత చైన్ సర్వే ద్వారా 1939లో రెవెన్యూ విలేజ్ మ్యాప్స్ తయారు చేయడం జరిగింది. 1939 తర్వాత ఈరోజు ఆఫ్టర్ దాదాపు 100 years తర్వాత మనము అగైన్ వీఆర్ కండక్టింగ్ సర్వే, దాన్ని రీసర్వే అంటారు. సో ఇప్పుడు అటువంటి రీసర్వేను ప్రతి ఒక్క ప్లాట్ కానీ ఇల్లు కానీ కాంపౌండ్ బేస్డ్ ప్రతి ఒక్క ప్రాపర్టీని కూడా ఏరియల్ సర్వే మరియు ఫీల్డ్ సర్వే తర్వాత ఆబ్జెక్షన్ సజెషన్స్ అన్ని తీసుకొని ప్రతి ఒక్క ప్రాపర్టీని డిఫైన్ చేసుకొని మనము ఒక మనిషి ఒక ఎట్లా ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డు లాగా మనకి మన అర్బన్ ప్రాపర్టీ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రతి ఒక్క అర్బన్ ప్రాపర్టీ కార్డు కూడా QR కోడ్ కూడా ఇస్తాం. సో మనం సిస్టంలో మనం ఇదంతా డెలివరీ చేసిన తర్వాత ఒక సింగిల్ క్లిక్ ద్వారా కంప్లీట్ యొక్క ఇంటి యొక్క ఓనర్ ఎవరు, తర్వాత ఎంత మెంబర్స్ ఉన్నారు, వారి ఎడ్యుకేషనల్, ప్రాపర్టీ ట్యాక్స్ ఎంత ఉంది, వాటర్ సప్లై కనెక్షన్ ఎంత ఉంది, దాని యొక్క ట్యాక్సెస్ ఏంటి, ఎలక్ట్రిసిటీ యూస్, ఎవ్రీథింగ్ ప్రతిదీ ఒక మనకు ఈ మార్నింగ్ నిద్ర లేచి నుంచి పడుకునేంత వరకు ఏమేమి సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ఉంటాయో ఆల్ సర్వీసెస్ విల్ బి ఇంటిగ్రేటెడ్ త్రూ ఆన్లైన్. మనం క్లిక్ చేసుకుంటే ప్రతి డేటా కూడా డిస్ప్లే అయిపోతుంది. చాలా ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా మనము డేటా అంతా కూడా మనము సేకరించుకొని ఆల్ అధికారులు కానీ అనధికారులు కానీ ఈవెన్ పబ్లిక్ కూడా డిసిజన్ మేకింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నక్ష మూలంగా చాలా ఉపయోగం ఉన్నాయి. నెంబర్ 1, ఎటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ కాకుండా ఫ్యూచర్లో ఎవరు కాకుండా వారి యొక్క షెడ్యూల్ ఆఫ్ బౌండరీస్ తోటి కరెక్ట్గా డిఫైన్ చేస్తాం. నెంబర్ 2 పాయింట్ ప్రాపర్టీ ట్యాక్స్ మ్యాపింగ్ ఇన్ GS. చాలా వరకు మున్సిపాలిటీలలో అసెసరు, అండర్ అసెసరు, అన్అసెసరు ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ సర్వే ద్వారా మనం ఒక సింగిల్ క్లిక్ చేస్తే ఎన్ని అసెసరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎన్ని అన్అసెసరీ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎన్ని అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, వాటికి రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ కానీ ఇండస్ట్రియల్ కానీ వారి యొక్క అప్రూవ్డ్ రేట్స్ ప్రకారంగా మనము అన్ని కంప్లీట్గా మనము ప్రాపర్టీ ట్యాక్స్ను మ్యాపింగ్ చేసేసుకొని తద్వారా మనము రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. నెంబర్ 3 పాయింట్ యూటిలిటీ మ్యాపింగ్. డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ కింద మనకు ఈ అర్బన్ ఫ్లడింగ్ ఎటువంటి రాకుండా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ నో యూజ్ జోన్ గా డిక్లేర్ చేస్తూ అటువంటి దాంట్లో కన్స్ట్రక్షన్ రాకుండా మనం ప్లానింగ్ చేసుకోవచ్చు. 24/7 వాటర్ సప్లై, 24/7 పవర్ సప్లై, 100% శానిటేషన్, ఎవ్రీథింగ్ ఆల్ మనకు సిటిజన్ సెట్టింగ్ సర్వీసెస్ కింద 7 కార్యక్రమం కోసం ఇక్కడ హాజరున్నాము. నక్షా అంటే మన మున్సిపాలిటీకి ఏరియల్ సర్వే. ఈ ఏరియల్ సర్వే ద్వారా మన మున్సిపాలిటీకి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. ఈ ఏరియల్ సర్వే ద్వారా మనకి ఈ చాలా బెనిఫిట్స్ ప్రాపర్టీ ట్యాక్సేషన్ లో, ట్రాన్స్పోర్ట్, హౌసింగ్, అర్బన్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చాలా బెనిఫిట్స్ ఉంటుంది. సో నా రిక్వెస్ట్ మీ అందరూ ఈ సర్వేకి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. सम्मानजनक जीवन जीने का अवसर प्रदान करने के लिए प्रभावी योजनाओं की जरूरत होती है. ये कदम शहरी नागरिकों को सशक्त बनाकर संपत्ति के निर्धारण प्रणाली में क्रांति लाने और ईज ऑफ लिविंग को बढ़ावा देने वाला है. नक्शा राज्य और केंद्र शासित प्रदेशों के राजस्व एवं शहरी विकास विभागों के सहयोग से संचालित एक पहल है जो 26 राज्यों और 3 केंद्र शासित प्रदेशों में फैले 152 शहरी स्थानीय निकायों ULBs को कवर करती है. ये कटिंग एज जियोस्पेशियल टेक्नोलॉजी का उपयोग करके एरियल और फील्ड सर्वे मेथोडोलॉजीज को एकीकृत करता है, जिससे भूमि अभिलेखों का अभूतपूर्व आधुनिकीकरण संभव हो रहा है. ये परियोजना 3 चरणों में विभाजित है. पहले चरण में एरियल सर्वे शामिल होगा, जिसमें उन्नत सर्वेक्षण तकनीकों का उपयोग करके शहरी आवासीय क्षेत्रों की हाई रेजोल्यूशन एरियल इमेजरी कैप्चर की जाएगी. 2D नावल कैमरा के इस्तेमाल से ऑर्थो रेक्टिफाइड इमेजरी को कैप्चर कर अत्यधिक सटीक डिजिटल मानचित्र बनाए जाएंगे. ओब्लिक एंगल कैमरा के द्वारा भवनों, शहरी संरचनाओं और कॉम्प्लेक्स इंफ्रास्ट्रक्चर्स के विस्तृत 3D मॉडल कैप्चर किए जाएंगे. ओब्लिक एंगल कैमरे और लाइडार सेंसर की संयोजन तकनीक से उन्नत 3D मैपिंग. रोहित और अनन्या, आपकी चिंता का समाधान है नक्शा. ये नक्शा क्या है? ये भारत सरकार के भूमि संसाधन विभाग की एक पहल. ఏంటంటే మనకి ఆస్తుల మీద చాలా గొడవలు ఉంటున్నాయి, భూమి కానీ ఇల్లు కానీ.
నాదంటే నాదని కొట్లాడుకోవటం, కోర్టులకు పోవటం, ఇవన్నీ కూడా ప్రతి మనకి రోజు ఉండే దాంట్లో ఈ డిస్ప్యూట్స్ గొడవలే ఎక్కువ ఉంటాయి. ఈ రకంగా టైం వేస్ట్ అవుతుంది, డబ్బులు పోతున్నాయి, పగలు పెరుగుతున్నాయి, మర్డర్స్ కూడా ఆస్తుల గురించే ఎక్కువగా జరుగుతుంది. ఈ అన్నిటిని పరిష్కారం చేయడం కోసం ఇప్పుడు టౌన్లలో ఈ ప్రాపర్టీస్ ఎవరి ప్రాపర్టీ ఏంటి, ఎంతవరకు ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవడానికే ఈ కార్యక్రమం ఉద్దేశం. దాంట్లో మీకు వీళ్ళు చెప్పినట్టుగా అతి చిన్న సూక్ష్మమైన వస్తువు కూడా ఈ డిజిటల్ సర్వేలో కనపడుతుంది. కాబట్టి ఎవరి ప్రాపర్టీ ఎంతవరకు ఉంది, ఎన్ని గజాలు ఇల్లు ఉంది, లేకపోతే ఎన్ని గజాల స్థలం ఉంది, అది ఎవరిది ఏంటి అనేది 100% ఈ సర్వే అంతా పూర్తయిన తర్వాత మీకు ఒక కార్డు రూపంలో అందజేయబడుతుంది. ఆ తర్వాత ఎలాంటి డిస్ప్యూట్స్ ఉండవు. ఇవన్నీ సెటిల్మెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత, ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆస్తులకు సంబంధించిన టౌన్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చేయటం ఉద్దేశంతో గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసిన కార్యక్రమం. ఇది దేశవ్యాప్తంగా దాదాపు 157 పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని ఈ రోజున లాంచ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి మీకు సంబంధించిన ఆస్తులన్నిటి వివరాలు కూడా ఈ సర్వేలో గ్రౌండ్ సర్వే చేసినప్పుడు, ఏరియల్ సర్వే చేసినప్పుడు కూడా తెలియజేస్తే తర్వాత ఏమి ఇబ్బందులు ఉండవు. మీరు కూడా ఈ టెన్షన్స్, గొడవలతోటి లేకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా. ఈరోజు ఈ నక్ష కార్యక్రమాన్ని జడ్చర్లలో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. నక్ష అంటే దాని ఫుల్ ఫామ్ చాలా పెద్దగా ఉంది, గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. కానీ నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్, దీని షార్ట్ ఫామ్ లో నక్ష అని అంటున్నారు. ఈ నక్ష కార్యక్రమం మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతోంది. ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ దీనికి కేంద్ర స్థాయిలో నోడల్ డిపార్ట్మెంట్ గా ఉంది. దాంతో పాటుగా ఈ మన సర్వే ఆఫ్ ఇండియా కానీ, ఎన్ఐసి కానీ ఇట్లా చాలా కేంద్ర సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములుగా ఉన్నారు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినప్పటికీ రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ఈ 2 శాఖల ద్వారా ఈ నక్ష కార్యక్రమం మన రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. అయితే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. ఇది మన మొత్తం దేశంలోనే దాదాపు 5,000 అర్బన్ లోకల్ బాడీస్ ఉంటే, అంటే మున్సిపాలిటీస్, పట్టణాలు ఉంటే 5,000 ఉంటే, దాంట్లో 152 పట్టణాల్లో మాత్రం ఈ పైలట్ టేకప్ చేయడం జరిగింది. ఆ 152 పట్టణాల్లో మన జిల్లాలో జడ్చర్ల ఉండడం అనేది మనకి చాలా సంతోషించాల్సిన విషయం. ఇదేమంటే మొదటిసారిగా పైలట్ చేస్తున్నారు కాబట్టి దాదాపు 2 లక్షల కంటే తక్కువ పాపులేషన్, అదేవిధంగా 35 స్క్వేర్ కిలోమీటర్స్ కంటే తక్కువ ఏరియా ఉన్న పట్టణాలు సెలెక్ట్ చేసుకున్నారు. కాబట్టి అందులో భాగంగా మన జడ్చర్ల వచ్చింది. తర్వాత ఇది కేంద్ర ప్రభుత్వం ఈ డిజిటల్ ఇండియా ల్యాండ్ మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ అని వాళ్ళు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇది మొదలు పెట్టడం జరిగింది. ఇది దాదాపు ఒక 1 ఇయర్ ప్రాజెక్ట్. 1 సంవత్సరం పాటు ఈ నక్ష కింద కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత మిగిలిన పట్టణాల్లో, మొత్తం దేశంలో ఉన్న అన్ని పట్టణాలు దశల వారీగా దీని కిందకి తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇందులో ఇందాక మన అడిషనల్ డైరెక్టర్ గారు కానీ, అడిషనల్ కలెక్టర్స్ కానీ అందరూ చెప్పినట్లు ఇది చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన కార్యక్రమం. మీ అందరికీ కూడా తెలుసు, ల్యాండ్ రికార్డ్స్ కరెక్ట్ గా ఉండడం, కరెక్ట్ గా మెయింటైన్ కావడం, కరెక్ట్ గా మేనేజ్ చేయడం అనేది అన్నిటికంటే కూడా అతి కీలకమైన అంశం. మనందరం కూడా చూస్తే ఇప్పుడు మనకి ప్రజావాణి ప్రతి మండే జరుగుతూ ఉంటది, మండలాల్లో కూడా ప్రజావాణిలు జరుగుతాయి. మన దగ్గరికి చాలా మంది పిటిషనర్స్ వస్తూ ఉంటారు. ఎక్కువ భాగం ఈ భూ తగాదాలు, భూమి వివాదాలు, వీటి మీదనే మనకి వస్తూ ఉన్నాయి. ఇది ఎందుకు అంటే కొంత ల్యాండ్ రికార్డ్స్ కొంత ప్రాపర్ గా మెయింటైన్ కాకపోవడం, తర్వాత ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగి ఉంటే మ్యూటేషన్స్ కానీ, కొనుగోళ్లు, అమ్మకాలు, వారసత్వం, ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు
టైమ్లీగా అప్డేట్ కాకపోవడం, వీటి వల్ల చాలా తగాదాలు వస్తున్నాయి. ఇంకా రూరల్ ఏరియాలో చూస్తే మనకి ల్యాండ్ రికార్డ్స్ ఎంతో కొంత గొప్ప మనకి అవుతున్నాయి. కానీ పట్టణ ప్రాంతానికి వచ్చేటప్పటికి పట్టణ ప్రాంతాలు ఏమిటి అంటే పెరుగుతూ ఉంటాయి, అడ్డంగా పెరుగుతాయి, నిలువుగా పెరుగుతాయి. అడ్డంగా పెరుగుతాయి అంటే కొత్త కొత్త ఏరియాస్, కొత్త కొత్త కాలనీస్ వస్తూ ఉంటాయి. నిలువుగా పెరుగుతూ ఉంటాయి అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క ఓనర్షిప్ ఉంటుంది. ఆ మల్టీ ఫ్లోరీడ్ అయితే పైన ఫ్లోర్ ఓనర్షిప్ వేరే ఉండొచ్చు, మధ్యలో ఫ్లోర్ వేరే ఉండొచ్చు, మళ్ళీ తగాదాలు ఉండొచ్చు. ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఇస్తూ ఈ నక్ష కార్యక్రమంలో 3 దశల్లో మనకి ఇది జరుగుతుంది. ఒకటి ఏరియల్ సర్వే, ఈ డ్రోన్ సహాయంతో మొత్తం ఏరియల్ సర్వే అన్ని ప్రాపర్టీస్, అవి బిల్డింగ్స్ కానివ్వండి, వేకెంట్ ల్యాండ్స్ కానివ్వండి, వాటర్ బాడీస్ కానివ్వండి, ఫారెస్ట్ కానివ్వండి, రైల్వే లైన్లు కానివ్వండి, ఎన్ని రకాల ఉన్నాయో అన్ని రకాల వాటిని కూడా ఏరియల్ సర్వే ద్వారా సర్వే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ డేటా పెట్టుకొని ఫీల్డ్ సర్వే కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ప్రాపర్టీ దగ్గర వెళ్లి వాళ్ళ ఓనర్షిప్ ఎవరు ఏమిటి అనేది సేకరించడం జరుగుతుంది. తర్వాత ఈ డేటా పబ్లిష్ చేయడం జరుగుతుంది. అంటే అందరూ ఇప్పుడు జడ్చలలో ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాపర్టీ వచ్చిందా, ఏమొచ్చింది, ఏమిటి అనేది చూసుకొని ఏమైనా అబ్జెక్షన్స్, అభ్యంతరాలు కానీ ఇంకేమైనా ఉంటే కూడా తెలియజేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని ఆ నక్ష పోర్టల్లో అప్లోడ్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా చాలా వరకు ఈ వివాదాలు, తగాదాలు, తర్వాత ముందు మనకి ట్రాన్సాక్షన్స్ కూడా మనం ఎలాంటి భయం లేకుండా ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా కూడా అక్కడ ఏం జరిగిందో ఏమో, మన ప్రాపర్టీ మన పేరు మీద ఉందో, ఈ లోపల ఎవరైనా చేసేసుకున్నారేమో, రకరకాల భయాలు ఉంటాయి. అవన్నీ లేకుండా, ఎలాంటి భయం లేకుండా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా టౌన్ ముందు ఎక్స్పాండ్ చేసేటప్పుడు టౌన్ కి అర్బన్ ప్లానింగ్ అనేది మనం ఆ ప్రణాళిక చక్కగా చేసుకోవచ్చు. హౌసింగ్ అర్బన్ ఏరియాస్ లో ముఖ్యంగా ఇళ్లకి చాలా డిమాండ్ ఉంటుంది, హౌసింగ్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. సో హౌసింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, తర్వాత మిగిలిన ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా చాలా చక్కగా ప్లాన్ చేయడానికి మనకి ఈ నక్ష అనేది తోడ్పడుతుంది. కాబట్టి జడ్చర్ల పట్టణ ప్రజలందరికీ, పట్టణ వాసులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే ఈ సర్వేలో పాల్గొనండి, సర్వేకి సహకరించండి. డ్రోన్ సర్వే అయిపోయాక వచ్చి ఫీల్డ్ సర్వే జరిగేటప్పుడు మీ డాక్యుమెంట్స్ కానీ, మీ రికార్డ్స్ కానీ అన్ని వాళ్ళకి చూపించండి. ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల మనకి పట్టణానికి చాలా మేలు జరుగుతుంది. చర్చల్లో ఇంకా ముందు చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. హైదరాబాద్ కి దగ్గరలో ఉంది కాబట్టి ఇది మనకి వచ్చిన ఒక మంచి అవకాశం. కాబట్టి మీరు అందరూ కూడా ఇందులో పాల్గొంటారని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరికీ ఎక్కడెక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది? మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చర్ల పట్టణంలో, అదేవిధంగా కొడంగల్లో ఈరోజు ఈ నక్ష పైలట్ కార్యక్రమం అనేది ప్రారంభోత్సవం జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 10 మున్సిపాలిటీస్లో ఇది జరుగుతుంది. మేడం, దీని పట్ల మనకు గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు పట్టాదారులు ఎవరు, మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు, పూర్తిగా డీటెయిల్గా ఎలా తెలుస్తుంది? ఈ నక్ష కార్యక్రమంలో 3 దశలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఏరియల్ సర్వే మనకి మొత్తం పట్టణంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా డిజిటల్ సర్వే చేస్తుంది. దాని తర్వాత ఆ డేటా పట్టుకొని ఫీల్డ్ సర్వే ఒకటి చేస్తారు. దీనికి టీమ్స్ కూడా ఫామ్ చేసి మొత్తం ప్రతి ప్రాపర్టీని విజిట్ చేసి ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్, రికార్డ్స్, ఓనర్షిప్ ఏమిటి అనేది వాళ్ళ దగ్గర ప్రజల నుంచి కూడా తీసుకుంటారు. మన దగ్గర ఉన్న రికార్డ్స్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇదంతా నోటిఫై చేసి పబ్లిష్ చేశాక ఎవరికైనా వీటికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు, క్లెయిమ్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వచ్చు. దాన్ని కూడా వెరిఫై చేసి దాని మీద దాని రిజల్యూషన్, పరిష్కారం అనేది చేయడం జరుగుతుంది. అంటే ఈ సర్వే అనేది రేపటి నుంచి ప్రారంభమవుతుందా? ఈ సర్వే అనేది ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. వెంటనే ఆ ఏరియల్ సర్వే కూడా మొదలుపెట్టాము. ఎన్ని రోజుల వరకు కావచ్చు ఈ సర్వే? మొత్తం ప్రాజెక్టు దాదాపు 1 year వరకు అవుతుంది. ఏరియల్ సర్వే, ఫీల్డ్ సర్వే అన్ని కలిసి.